Good morning. Unit 2 Laplace transforms. First unit vector calculus lo manam chesam. Vector calculus lo vector differentiation and vector integration chesam. Vector differentiation lo manam divergent and gradient, scalar potential ante enti and irrotational ante enti, curl enti, dot product ela untundi, curl product ela untundi, about irrotational and about scalar point functions and about Green's theorem, Stokes theorem and Gauss divergence theorem. ఇలా different topics మనం vector calculus లో చేసాం. Now unit 2 Laplace transforms. Laplace transforms in this shifting theorems and first Laplace transforms కి స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. అవి యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. తర్వాత యూజింగ్ షిఫ్టింగ్ థీరమ్స్, ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్, యూనిట్ స్టెప్ ఫంక్షన్, డెల్టా ఫంక్షన్స్, ఇన్వర్స్ అండ్ ఇవన్నీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో. ఇందులోనే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కూడా మనం బేసిక్గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి అందులో కూడా షిఫ్టింగ్ థీరమ్స్ ఉంటాయి, డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్. సో ఇవన్నీ మనం అక్కడ కూడా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అండ్ ఆల్సో కన్వల్యూషన్ థీరం కూడా చేస్తాం. This is the most important theorem, convolution theorem, without proof, but using the convolution theorem we solve some problems. And also solving ordinary differential equations. మనం Laplace transforms ని యూజ్ చేసి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని కూడా మనం సాల్వ్ చేస్తాం. ఇంతవరకు మనం జనరల్ వేలో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం చూసాము. ఇన్ దిస్ యూనిట్ solving ordinary differential equation by using Laplace transforms. These are initial value problems. Okay, this is Laplace transforms. The Laplace transforms used is based on formulas. ఇది బాగా స్కోరింగ్ యూనిట్. ఇది ఫార్ములాస్ మీద బేస్ అయ్యి ఎక్కువగా ఉంటుంది. సో మనం వన్స్ ఫార్ములాస్ కానీ బాగా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. మనకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్కోరింగ్ యూనిట్ కూడా ఇది. ఓకే, దిస్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో వాట్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్? ఫస్ట్ అసలు ద డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి ఎ గివెన్ ఫంక్షన్ అండ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అనేది ఒక ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ టీ బి ఎ గివెన్ ఫంక్షన్ and defined for all positive values of t. Then the Laplace transform of f of t denoted by L of f of t or f bar of s. So f of t అనేది any function defined for all positive values of t. f of t be any function. ఎలా డిఫైన్ అయి ఉంటుందట? all positive values of t. Then the Laplace transform of f of t. అంటే దట్ మనము ఆ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాస్తే దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఆర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ డిఫైన్డ్ బై ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. అంటే ఆ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. The result is equal to f bar of s. సో దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే ఈ ఫంక్షన్ని ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt. This is the L of f of t provided the integral exists. Here the parameter s is a real or complex number. ఇక్కడ s అనేది దిస్ ఈస్ ద పారామీటర్. అది రియల్ అయి ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్ అయి ఉండొచ్చు. రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీ. సో ఇట్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజ్ డిఫైన్డ్ as denoted L of f of t. Defined integral 0 to infinity
e power minus st into f of t dt. Okay. Next, function of exponential order. Function of exponential order. A function f of t is said to be exponential order small a if limit t tends to infinity e power minus at into f of t is equal to a finite quantity. అంటే limit t tends to infinity into e power minus at into f of t is equal to ఒక finite quantity వస్తే అప్పుడు that is said to be exponential order of a. Exponential order of a అని చెప్తాం. Okay, therefore the function of exponential order is a function f of t is said to be of exponential order a if limit t tends to infinity e power minus at into f of t is equal to a finite quantity అని మనం చూపించాలి. A finite quantity అని మనం చెప్పాలి. This is the function of exponential order. Next, linear property. So linear property is if L of f of t is equal to f bar of s. అలానే L of g of t is equal to g bar of s. L of f of t is equal to f bar of s and L of g of t is equal to g bar of s. Then the linear property is L of c1 of f of t plus c2 of g of t is equal to c1 into L of f of t plus c2 into L of g of t. That is equal c1 into L of f of t అంటే మనకు f bar of s. L of g of t is equal to g bar of s. Therefore, that is equal to c1 into f bar of s plus c2 into g bar of s. This is the linear property. So once again, linear property is here c1 and c2 are constants. C1 and C2 are constants. So what is the linear property? L of C1 of f of t plus C2 of g of t is equal to C1 into L of f of t plus C2 into L of g of t. L of f of t is equal to f bar of s. L of g of t is equal to g bar of s. Okay. This is the linear property. Here C1 and C2 are constants. Okay. సో మనం ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వన్ ఎల్ ఆఫ్ కే. దిస్ మీన్స్ కే ఈజ్ కాన్స్టాంట్. అంటే ఒక కాన్స్టాంట్ ఇచ్చినప్పుడు దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి అని. సో ఎల్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్. ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వేర్ కే ఈజ్ కాన్స్టాంట్. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. దీన్ని మన ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు లేదా థీరమ్స్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో స్టేట్మెంట్ వచ్చేసి దీస్ ఆర్ ఫార్ములాస్. దీన్ని మనం ఫార్ములాస్ కింద యూజ్ చేస్తాం. తర్వాత ఆ ఫార్ములాస్ను ఎలా మనం సొల్యూషన్ ఎలా ప్రూవ్ చేసాము, ఆ థీరమ్స్ని ఎలా ప్రూవ్ చేసామో చూపిస్తున్నాను. ఎల్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్. ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వేర్ కే ఈజ్ ఏ కాన్స్టాంట్. బై డెఫినిషన్ మనకు డెఫినిషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt. సో ఫంక్షన్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి k. ఇదే L of f of t. హియర్ f of t is equal to k. f of t is equal to k. సో కాబట్టి మనం f of t ప్లేస్లో k ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into k into dt. k into dt. ఇక్కడ k కాన్స్టాంట్ కదా. సో ఇక్కడ k కాన్స్టాంట్ కాబట్టి k ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీకి మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వస్తుంది? ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to infinity. 0 to infinity. ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్స్ అప్లై చేద్దాం. టీ ప్లేస్లో మైనస్ కే బై ఎస్ ఇంటూ, సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ 0. సో ఈ పవర్ ఇన్ఫినిటీ
e power minus infinity value ఎంత 0, e power minus infinity value 0, minus 1, minus 1. Therefore minus into minus plus, this is equal to k by s if s is greater than 0, s is greater than 0. Therefore the Laplace transform of some constant is equal to, that constant is k by s, k by s. Okay, the note point ఏంటంటే the above Laplace transforms does not exist s is less than or equal to 0. ఇది less than or equal to 0 అయితే this is not exist. ఇది 0 అయిందనుకోండి ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో లెస్ దాన్ 0 అయితే నెగిటివ్ అవుతుంది. Therefore Laplace negative values ki Laplace transforms does not exist. Negative values ki Laplace transform does not exist. Therefore it follows, suppose k is equal to 0, L of 0 is equal to 0. And the Laplace transform of 0 is 0. The Laplace transform of 0 is 0. And the Laplace transform of k is equal to k by s. That means constant. Suppose k is equal to 1, 1 by s, 1 by s. Okay, the Laplace transform of constant is equal to some constant by s. దాన్ని మనం జనరల్గా ఏం చెప్పుకుంటామంటే L of 1 is equal to 1 by s అని చెప్పుకుంటాం. L of 1 is equal to 1 by s అని చెప్తాం. Now L of t, L of t is equal to 1 by s square. Here f of t is equal to t. Here f of t is equal to t. అంటే దాన్ని మనం అలా తీసుకోవచ్చు. Here f of t is equal to t. So by definition L of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. So function వచ్చేసి t కదా, సో t సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into t into dt. మళ్ళీ ఇక్కడ మళ్ళీ uvని మనం అప్లై చేస్తే, uv అప్లై చేస్తే మనకు ఫార్ములా ఏమొస్తుంది, u v1 minus u dash v2 plus u double dash v3 minus so on. ఈ ఫార్ములాను యూజ్ చేసామనుకోండి, ఇక్కడ t వచ్చేసి u, e power minus st వచ్చేసి v. సో u ఇంటూ v1, v1 అంటే ఏంటి, ఈ vకి ఇంటిగ్రేట్ చేయాలి. e power minus stకి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, e power minus st by minus s మైనస్ tకి డెరివేషన్ 1 ఇంటూ సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ e power minus st by minus s ఇంటూ మైనస్ s అంటే s స్క్వేర్. లిమిట్స్ 0 to infinity, లిమిట్స్ 0 to infinity. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ లిమిట్స్ అప్లై చేద్దాం. 1 by s ఇంటూ టీ ప్లేస్లో ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 కదా, సో టోటల్ 0. ఇక్కడ మైనస్ 1 by s స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, టోటల్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 0, 0 ఇంటూ కాబట్టి టోటల్గా ఈ టర్మ్ 0, మైనస్ 1 by s స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 0, ఈ పవర్ 0 1, ఈ పవర్ 0 1. సో ఇదంతా 0 అయిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by s స్క్వేర్ ఇఫ్ s ఈస్ గ్రేటర్ దాన్ 0. అంటే దట్ మీన్స్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t, the Laplace transform of t is equal to 1 by s square. The Laplace transform of t is equal to 1 by s square.
This is also another formula. This is also another formula. Next theorem, L of e power at is equal to 1 by s minus a. Here s minus a is greater than 0. Here s minus a is greater than 0. ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే e power at. ఇక్కడ ఫంక్షన్ e power at. Now by definition, L of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. at అంటే మనకు f of t ఎంత ఫంక్షన్ ఇక్కడ at e power at. సో e power at ని సబ్స్టిట్యూట్ చేసాం ఇంటూ dt. దీన్ని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ బేసిస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే సో పవర్స్ ఏమవుతాయి? ఈ పవర్ మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ. ఈ రెంటల్లో మనం మైనస్ టీని కామన్ తీసాం. మైనస్ టీని కామన్ తీస్తే ఎంత వస్తుంది? మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్, టీని కూడా కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఎస్ మిగులుతుంది. మైనస్, ఇక్కడ ప్లస్ కదా, మైనస్ని కామన్ తీసాం అంటే మైనస్, టీ కామన్ తీసాం కాబట్టి ఏ మిగులుతుంది? Therefore, e power minus s minus a into t dt. E power minus s minus a into t dt. సో ఇక్కడ ఈ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అలా యాడ్ చేసి రాసాం. ఓకే, హియర్ ఫంక్షన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పవర్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని కనుక్కుంటున్నాం. ఈ పవర్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1 by s minus a. హియర్ ఫంక్షన్ f of t is equal to e power at. సో డెఫినిషన్ రాసాము. డెఫినిషన్లో ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ ఏటీని మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేద్దాం. చేస్తే ఎంత వస్తుంది? ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ బై మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. లిమిట్స్ 0 to infinity. యాజ్ యూజువల్ లిమిట్స్ అప్లై చేద్దాం. మైనస్ ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై ఎస్ మైనస్ ఏ, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ 0 బై మైనస్ అలానే ఉంటుంది ఎస్ మైనస్ ఏ. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 కాబట్టి ద టోటల్ టర్మ్ ఈస్ 0. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ 0 అంటే 1 by s minus a if s is greater than 0. So here the Laplace transform of e power at is 1 by s minus a వచ్చింది. The Laplace transform of e power at అంటే 1 by s minus a వచ్చింది. అదే e power minus at అయితే 1 by s plus a వస్తుంది. 1 by s plus a. ఇక్కడ మనం ఏం కనుక్కున్నామంటే ఈ పవర్ ఏటీ కనుక్కున్నాం. సో మనకి ఇక్కడ మనం చేసింది ఏంటంటే లాప్లాస్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 1 by s minus a. సపోజ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అన్నాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుందంటే 1 by s plus a వస్తుంది. 1 by s plus a వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at is equal to 1 by s minus a. Laplace transform of e power minus at is equal to 1 by s plus a. 1 by s plus a. These are some formulas of Laplace transforms. ఇంకా so many formulas are there. ప్రతి ఫార్ములాను ఇలానే డిరైవ్ చేయొచ్చు. ఓకే, ప్రతి ఫార్ములాకి డెఫినేషన్ ఇది.
డెఫినేషన్ని యూజ్ చేసి ఆ డెఫినేషన్లో మనం ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. నెక్స్ట్ gamma function. So the definition of gamma function is if n is greater than 0, then the gamma function gamma of n, gamma ను అలా డినోట్ చేస్తారు, గామాను ఇలా డినోట్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ మనం పోలార్ కోఆర్డినేట్స్ లో ఇంకో రకంగా గామాను డినోట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో గామా. గామా n డిఫైన్డ్ బై గామా n is equal to integral 0 to infinity e power minus x into x power n minus 1 into dx. This is the definition of gamma function. Gamma function ni ila define chesaru. Ela define chesarante gamma of n is equal to integral 0 to infinity e power 0 integral 0 to infinity e power minus x into x power n minus 1 dx. Next, the following are some important properties of the gamma function. So, gamma function properties enti. So, properties entante first one, gamma of n plus 1 is equal to n into gamma n if n is greater than 0. Gamma of n plus 1 is equal to n into gamma n if n is greater than 0. And also, gamma of n plus 1 is equal to n factorial also. అంటే గామా ఆఫ్ n ప్లస్ 1 ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, n ఇంటూ గామా n అండ్ n ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఈజ్ పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ n ఈజ్ గ్రేటర్ దాన్ 0. therefore గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే n ఇంటూ గామా n అండ్ ఆల్సో గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. అండ్ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. గామా ఆఫ్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 రూట్ పై. ఈ వాల్యూస్ని మనం కావాలంటే ఈ డెఫినేషన్లో యూజ్ చేసి, అంటే ఫస్ట్ n ప్లేస్లో 1 ఉంచి, సో మనం ఇక్కడ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ని మనం ప్రూవ్ చేయొచ్చు, ఆ వాల్యూస్ని మనం ప్రూవ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద డెఫినేషన్. ఇందాక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఎలా అయితే ప్రూవ్ చేసామో ఇక్కడ వాల్యూస్ని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హియర్ గామా ఆఫ్ 0, గామా ఆఫ్ -1, గామా ఆఫ్ -2 అండ్ సో ఆర్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్కు డిఫైన్ అవ్వలేదు, నాట్ డిఫైన్డ్ అని చెప్తున్నారు. నెగిటివ్ వాల్యూస్కి గామా ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. therefore gamma of 0, gamma of -1, gamma of -2 and so on are all not defined. So this is about gamma functions and properties of gamma functions. Properties of gamma function. Now Laplace transforms. These are based formulas. So ఈ ఫార్ములాస్ అన్ని మనం నేర్చుకున్నామంటే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు యూనిట్లో. ఫస్ట్ వన్, Laplace transform of constant. Here k is constant. That is equal to k by s. K by s. అదే సపోజ్ మనం L of 1 అని తీసుకున్నాం అనుకుందాం, k ప్లేస్లో L of 1 అని తీసుకుంటే 1 by s. మనం ఫార్ములాస్లో ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఇది యూజ్ చేస్తుంటాం, ప్రాబ్లమ్స్లో దీన్ని బాగా మనం యూజ్ చేస్తాం. L of 1 ఈజ్ ఈక్వల్ టు 1 by s. L of k అయితే k by s. అది L of 3 అయితే 3 by s. L of 2 అంటే 2 by s. ఓకే, అలానే Laplace transform of t ఈజ్ ఈక్వల్ టు 1 by s square. s is greater than 0. Laplace transform of t is equal to 1 by s square. s is greater than 0. And L of 0 is equal to 0. L of 0 is equal to 0. L of t power n is equal to n factorial by s power n plus 1. n factorial by s power n plus 1, where n is a positive integer. This is t power n. L of t to the power of n. n is a positive integer. n is a positive integer. So the Laplace transform of t power n is equal to n factorial by s to the power of n plus 1. s to the power of n plus 1. మనం వీటిలో కొన్ని ప్రూవ్ చేసాం కూడా ఇందాక, మిగిలినవి కూడా రిమైనింగ్ కూడా అలానే ప్రూవ్ చేయొచ్చు మనం.
L of e power at is equal to 1 by s minus a. That means Laplace transform of e power at is equal to 1 by s minus a. S minus a is greater than 0. S minus a is greater than 0. Okay. E power plus a. This is minus. These are some problems, some formulas of Laplace transforms. These are once again L of k is equal to k by s, L of t is equal to 1 by s square, L of 0 is equal to 0, L of t power n is equal to n factorial by s power n plus 1, L of e power at is equal to 1 by s minus a. 1 by s minus. Some another properties, formulas. E power minus at is equal to 1 by s plus a if s is greater than minus a. అలానే trigonometric functions ఇవన్నీ exponential. Now trigonometric functions. Sin at, Laplace transform of sin at is equal to a by s square plus a square. వీటన్నిటికీ కండిషన్స్ ఇవన్నీ కండిషన్స్. Laplace transform of sin at is equal to a by s square plus a square. Laplace transform of cos at is equal to s by s square plus a square. There is a small difference between Laplace transform of sin at and Laplace transform of cos at. That is, the Laplace transform of sin at is a by, cos at is s by. దీన్ని మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. Laplace transform of sin at a by, cos at s by, and also hyperbolic functions. So hyperbolic functions, L of sin h at, L of sin h at is equal to a by s square minus a square, a by s square minus a square. ఇక్కడ కూడా కండిషన్ ఏంటంటే s is greater than modulus e. Cos h at s by s square minus a square. ఇక్కడ కూడా small difference between sin h at and cos h at, the Laplace transforms. The Laplace transform of sin h at is a by, Laplace transform of cos h at is s by. Trigonometric functions, denominator x square plus a square. In a hyperbolic functions, s square minus a square, s square minus a square. Cos at s by, cos h at s by, sin at a by, sin h at a by. Okay. And the another formula, దీనికి రిలేటెడ్గా ఏంటంటే గామా ఫంక్షన్స్కి రిలేటెడ్గా, గామా ఫంక్షన్స్కి రిలేటెడ్గా రాయాలన్నప్పుడు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. కానీ దీన్ని మనం గామాకు రిలేటెడ్గా రాయాల్సి వస్తే గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. సో ఎన్ ఫ్యాక్టోరియల్ని గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని రాసాం. ఇందాక మనం ఈ ఫార్ములా కూడా రాసాం, గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అని. గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n factorial, where n is a positive integer, whereas n is a positive integer. So these are formulas of Laplace transforms, formulas of Laplace transforms. So once again, ఇవన్నీ ఈ యూనిట్ మొత్తం ఫార్ములాస్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ యూనిట్ మొత్తం ఫార్ములాస్ మీద బేస్ అయి మనం చేస్తాం. ఫార్ములాస్ బాగా అర్థమైపోతే దిస్ ఈస్ ద స్కోరింగ్ యూనిట్, దిస్ ఈజ్ స్కోరింగ్ యూనిట్. Once again, L of k is equal to k by s, L of t is equal to 1 by s square, L of 0 is equal to 0, L of t power n is equal to n factorial by s power n plus 1, L of e power at is equal to 1 by s minus a, L of e power minus at is equal to 1 plus s plus a, L of sin at is equal to a by s square plus a square, L of cos at is equal to s by s square plus a square, L of sin h at is equal to a by s square minus a square, L of cos h at is equal to s by s square minus a square. And also related with gamma functions, L of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1, that is equal to n factorial by s power n plus 1. These are formulas. Now using the Laplace transforms, so ఈ ఫార్ములాని యూజ్ చేసి కొన్ని ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని
ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో సొల్యూషన్ చూద్దాం. హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. కాబట్టి టీ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అంటే 2t స్క్వేర్. ఇప్పుడు ఈ ఫంక్షన్కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. సో ఎల్ ఆఫ్ టీ పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2t స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఎల్ ఆఫ్ టీ పవర్ 4 ప్లస్ ఎల్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది ఒకసారి చూస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్. This is the formula of L of t power n. n factorial by s power n plus 1. n plus లో ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. కాబట్టి 4 factorial by s power n plus 1. s to the power of 4 plus 1. L of 1 అంటే 1 by s. 2 into ఇక్కడ n is equal to 2. ఇక్కడేమో n is equal to 4. ఇక్కడేమో n is equal to 2. సేమ్ ఫార్ములా. ఇక్కడేమో n is equal to 4. n is equal to 2 ఇక్కడ. సో 2 into 2 factorial by s to the power of n plus లో 2 కదా, 2 plus 1. 2 plus 1. Here 4 factorial. 4 factorial means 4 into 3 into 2 into 1. తెలుసు కదా? This is the 4 factorial. Twenty-four. 24 by s power 5 plus 1 by s plus 2 factorial into 2. 2 into 2 4. 4 by s cube. 4 by s cube. ఇలా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫంక్షన్ ఇచ్చి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఓకే. Another problem. Find L of e power minus at minus 1 by at. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే e power minus at minus 1 whole by small a. సో బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. L of f of t is equal to L of e power minus at minus 1 by a. సో ఇక్కడ కాన్స్టెంట్ 1 by a కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసాం 1 by a ఇంటూ L of e power minus at minus L of 1. Laplace transform of e power minus at ఎంత? 1 by s plus a minus L of 1 అంటే 1 by s. L of 1 అంటే 1 by s. Therefore 1 by a into s plus a minus 1 by s. s plus a minus 1 by s. ఓకే. ఇలా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ టీ ఏంటో చూసుకోవాలి. ఆ ఫంక్షన్కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేయాలి. సో ఇక్కడ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ని యూస్ చేసాం. దిస్ ఈస్ ద కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి 1 by a ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ 1. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే 1 by s ప్లస్ ఏ. ఎల్ ఆఫ్ 1 అంటే 1 by s. ఎల్ ఆఫ్ 1 అంటే 1 by s. సో మనం దీన్ని ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మనం ఎల్సిఎం అయినా చేసుకోవచ్చు. ఎల్సిఎం చేసుకొని సో సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే
S minus of S plus A. S plus A. So this is equal to 1 by A into ఇక్కడ ఎంత వస్తుంది S minus A S minus S minus A S minus S minus A S minus S minus A by S into S minus A. This is equal to minus S plus S cancel అయిపోయింది అనుకోండి అప్పుడు ఎంత ఉంటుంది 1 by A into minus A by S into S minus A. సో హియర్ ఏ క్యాన్సిల్ అయిపోతే మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు మైనస్ 1 బై ఎస్ మైనస్ ఏ అని రాయొచ్చు లేకపోతే మైనస్ కూడా మనకు అవసరం లేదు అనుకుంటే దీన్ని రాయొచ్చు 1 బై ఏ మైనస్ ఎస్ అనేది రాయొచ్చు 1 బై ఏ మైనస్ ఎస్ అనైనా రాయొచ్చు సో సింప్లిఫికేషన్ ఇలా చేయాలి 1 బై ఏ ఇంటూ సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ ఇంటూ సారీ S into S plus A కదా S into S plus A sorry ఒక్క నిమిషం వన్ బై ఏ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ ఇందాక ఎస్ మైనస్ ఏ వేసాము సో కానీ అక్కడ ఎస్ ప్లస్ ఏ సో ఇప్పుడు ఏమవుతుంది ఎస్ మైనస్ ఎస్ ప్లస్ ఏ బై మిస్టేక్ అక్కడ ఎస్ మైనస్ ఏ పడింది ఇందాక ఓకే ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎస్ మైనస్ ఏ minus S minus A by S into S plus A. Okay, numerator okay, denominator లోనే by mistake minus S అని ఇంతగా as usual మిగిలింది మొత్తం as usual సో మిగిలింది మొత్తం as usual A క్యాన్సిల్ అయిపోతే minus 1 by S into S plus A వస్తుంది minus 1 by S into S plus A వస్తుంది ఆన్సర్ ఓకే this is the simplification okay ఇలా సింప్లిఫై చేసి వేయాలి